మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. గత ప్రభుత్వంలో ఎస్సీలకి ఏమి న్యాయం జరిగిందో, ఈ ప్రభుత్వంలో ఎస్సీలకి ఏమి అన్యాయం జరిగిందో నేను వివరించుతాను. నా పేరు తేనేటి ఎమాన్యుయల్, తిరువూరు నిజవర్గం, ఎస్సీ మూర్ఛ స్టేట్ జోనల్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. నేను గతంలో 91 నుంచి ఎస్సీ కార్పొరేషన్కి వెళ్ళి నా ఎస్సీలైన వాళ్ళకి ఎంతోమందికి బావులు కానివ్వండి, లోన్స్ కానివ్వండి, సబ్సిడీ లోన్స్ కానివ్వండి, అలాగే మామిడి మొక్కలు కానివ్వండి, అనేకమైన లోన్స్ ఒప్పించినాను. అంతేకాదు, గత ప్రభుత్వం అప్పుడు ఎన్నో ఎస్సీ కార్పొరేషన్కి వెళ్ళి కార్యక్రమాలు చేసినాను. అంతేకాదు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంద్రప్రభ అని ఒక పథకం పెడితే ఆ పథకంలో ఎస్సీలకి ఎంతోమందికి బోర్లు వేపించి, మోటార్లు బిగించి, పండ్ల తోటలు, మామిడి తోట, జామ తోటలకి, కొబ్బరి తోటలకి మొక్కలు ఉప్పించి, పైపు లైన్ వేపించి, డిప్పు చెట్టంతో బతికితే ఆనాడు బతికిన వేసుకున్న తోటలో ఎస్సీ రైతులు ఎంతోమంది ఈరోజు ఆ తోటల మీద జీవిస్తున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఆనాటి నుంచి గత పోయిన ప్రభుత్వం వరకు ఎస్సీ కార్పొరేషన్ ఏంటో నాకు తెలుసు. ఎస్సీలు నిధులు అంటే నాకు తెలుసు. ఎస్సీలు అంటే ఏంటో నాకు తెలుసు. నేను ఒక ఎస్సీ సన్నకారు రైతుని కాబట్టి నాకు తెలుసు. నేను ఎన్నో పనులు చేశాను కాబట్టి నాకు తెలుసు. పోయిన ప్రభుత్వంలో బోర్లు కావాల్సి అప్పుడు 5 ఎకరాలకి ఒక బోరుగా పెట్టినారు. అప్పుడు బీడీగా సత్యనారాయణ గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా విజయ్ కుమార్ గారు ఉన్నారు. అయితే నేను ఒక మనవి చేశాను. అయ్యా, 10 సార్లు లెటర్లు పెట్టాను. 11వ నన్ను తాడేపల్లి ఆఫీస్కి పిలిచారు నా ఫోన్ నెంబర్ పట్టుకొని. అయ్యా, మా ఎస్సీలకు ఉండేది ఎకరము, అరెకరము భూమి. మీరు 5 ఎకరాలకి ఇస్తే 5-6 కలిసి ఒక బోరు, అది చెడిపోయిందంటే మళ్ళీ మా వాళ్ళు పారాతాట తీసుకొని పనికి వెళ్ళటమే కానీ ఆ బోరు బాగు చేపించుకునే తాకత వాళ్ళ దగ్గర లేదు. ఆ పొత్తులు కలవయ్యా. అందుకనే మీరు పెద్ద మనసు చేసుకొని ఎకరానికి ఒక బోరు ఇవ్వాలి అని కోరుదని. ఎందుకనే ఎకరానికి ఒక బోరు అడుగుతామని ఆ రోజు విజయ్ కుమార్ గారు, ఎండూ గారు, ఎస్సీ కార్పొరేషన్ ఎండూ గారు అడిగితే, అయ్యా, నా ఎస్సీలు పేదవాళ్ళు అదే ఎకరానికి బోరు ఇస్తే కూరగాయలు వేసుకొని పండించుకొని జీవించుతారని తమరు పెద్ద మనసు చేసుకొని ఈ పథకాన్ని విడుదల చేయండి అయ్యా అంటే, ఆనాడు ఆ ఎండూగా విజయ్ కుమార్ గారు ఎకరానికి ఒక బోరు విడుదల చేశారు. అలాగే భూమి సదనము చేసుకోవటం కోసం, అయ్యా ఒడ్డు బల్లంగా ఉంటాయి, భూమికి ఎకరానికి ఎంతో కొంత ఇయ్యమంటే ఎకరానికి 17,000 చొప్పున విడుదల చేశారు. అలాగే ఎకరానికి బోరు ఇచ్చింది కాకే మోటారు, కరెంటు అన్నీ కూడా ఉచితంగా ఇచ్చినారు. ఏ బ్యాంకుతో పని లేదు, ఎవరితో పని లేదు. అప్పుడు నేను వేపించిన గ్రామాలు బోర్లు వేపించి మోటార్లు బిగించిన ల్యాండ్ డెవలప్మెంట్లకి డబ్బులు ఇప్పించిన ఊర్ల పేర్లు చెప్పుతాను వినండి. ఏ కొండూరు మండలంలో గొల్లమందల, ఖమ్మమపాడు, కొండూరు, అట్లపెగడ, మాధవరం, ఖమ్మమపాడు ఈ గ్రామాలలో నేను బోర్లు వేపించి మోటార్లు బిగించి ల్యాండ్ డెవలప్మెంట్ లోన్స్ ఇప్పించి
ఎస్సీ కార్పొరేషన్ ఏంటో చూపించాను గత ప్రభుత్వంలో. నా దళిత రైతులకు నేను న్యాయం చేశాను. నా దళితులకి ఆ పథకం ఉపయోగం పడిందని ప్రజలందరికీ ఇప్పుడు తెలుసుకోవాలని ఈ మీడియాలతో నేను మాట్లాడుతున్నాను. తెలుసుకోండి గత ప్రభుత్వం ఏంటో, ఈ ప్రభుత్వం చేసిందేంటో. ఎవరికన్నా ఒక్క బోరు ఎస్సీలకి వేపించారా? ఎస్సీలకి ఎక్కడ మీరు బోర్లు వేపించారు? ఎక్కడ మోటార్లు బిగించారు? ఎక్కడ సబ్సిడీ లోన్స్ ఇప్పించారు అని నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. అంతేకాదు, ఏకొండూరు మండలమే కాదు, నేను తిరువూరు మండలంలో ఇరకాపాడు, చింతలపాడు, లక్ష్యంపురం, టేకులపల్లి, సవటపల్లి బోర్లు వేపించి మోటార్లు బిగించి చేసిన నేను. అలాగే కాదు, గంపలగూడెం మండలంలో, గంపలగూడెంలో, చింతల నరవలో బోర్లు వేపించినాను. అలాగే ఇంకా ఇతరమైన గ్రామాలలో కూడా బోర్లు వేపించినాను. అలాగే ప్రతి ఒక్క గ్రామంలో బోర్లు వేపించినాను. కనీసం పక్కన ఉన్న చాట్రాయి మండలంలో కూడా బోర్లు వేపించినాను. తుమ్మగూడెంలో కూడా బోర్లు వేపించినాను. అలాగే కాదు, ఎంతోమందికి పక్కనున్న మైలవారం నియోజకవర్గం రెడ్డిగూడెం గ్రామంలో, అదే పక్కనున్న టెక్కలపాడు గూడెంలో, అలాగే ఇతర గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో కూడా రెడ్డిగూడెం మండలంలో కూడా బోర్లు వేపించినాను. కావాలైతే నేను చెప్పిన గ్రామాలు వెళ్ళి ఫలానా అతను బోర్లు వేపించాడా, ఏపీ లేదా, ఎస్సీ కార్పొరేషన్ నిధులు తీసుకొచ్చాడా, తీసుకురాలేదని అడగండి. ఇంక్వైరీ చేసుకోండి. ఆ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇవన్నీ జరిగినాయా జరగలేదని ఇంక్వైరీ చేసుకోండి. అలాగే తిరువూరు నియోజకవర్గంలో ఆనాడు సాముదాసు గారు ఇన్ఛార్జీగా ఉన్నారు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇన్ఛార్జీగా ఉన్నారు. వాడిపోయి అతను ఆయనెవరు చేయటానికి నేనుండి ఇక్కడ చేస్తా అని కనీసం ఎవరికి ఏమి చేయలేకపోయాడు. అడ్డం వేశాడు. ఎస్సీలకు వచ్చిన బోర్లకి అడ్డం తిరిగాడు. కానీ ఆయన ఏమి చేయలేదు. ఆనాడు నేను అయ్యా ఏంటని జనం వెళ్ళారు ఆయన దగ్గరికి. మేము ఎస్సీలో అయ్యా, మాకు బోర్లు ఆపబోకయ్యా వేపించుకుంటామంటే నాకు తెలవకుండా చేయటానికి వీల్లేదు అని మాట్లాడిన ఈ సాముదాసు గారు. తెలుసుకోమనండి సాముదాసు గారిని కూడా, ఎవరు ఏ పని చేశారో. అప్పుడు నేను ఈడీ గారిని కలుసుకొని, అయ్యా ఏంటి పరిస్థితి అని సత్యనారాయణ గారు ఈడీ ఎస్ఐ కార్పొరేషన్ మచిలీపట్నం కలుసుకొని, ఏంటంటే నేను చేయగలిగింది ఏముంది ఆపమంటున్నారంటే, అప్పుడు కలెక్టర్ లక్ష్మీకాంత్ గారు దగ్గరికి వెళ్ళి కూర్చొని మాటలాడి శాసనం చేపించి సైన్తో లెటర్ మీద సైన్ చేపించి తీసుకొచ్చి బోర్లు వేపించాము. అదేవిధంగా రైతులందరినీ లక్ష్మీకాంత్ గారికి దగ్గరికి తీసుకెళ్ళి సన్మానం చేశాము కలెక్టర్ గారికి. ఆ ఘనత మా ఎస్సీలకి దక్కింది. లక్ష్మీకాంత్ గారి కలెక్టర్ ఆఫీసులో సన్మానం చేశాము. ఆ రోజున బోర్లు వేసాక మోటార్లు బిగించాక వెళ్ళాము. మరిసిపోలే. ఆయన చేసిన పనికి మాకు ఉపకారం జరిగింది కాబట్టి మేము మరిచిపోకుండా సన్మానం చేశాము ఎస్సీ కార్పొరేషన్ నుంచి తరపు నుంచి, మా ఎస్సీల నుంచి. అదేవిధంగా ఇస్తానాపేట మండలంలో తెల్దారిపల్లె కానివ్వండి, ఈ నగరంలో ఎన్నో బోర్లు వేపించాము. తెల్దారిపల్లిలో ఎన్నో బోర్లు వేపించాము. ఆ గ్రామాలకు వెళ్ళి నగరం వెళ్ళి కనుక్కోండి, తెల్దారిపల్లి వెళ్ళి కనుక్కోండి ఎన్ని బోర్లు వేసాము. నగరం వచ్చి ఒక్కసారి దళిత వాడకి వచ్చి కనుక్కుంటే ఎవరు బోర్లు వేపించారు, ఎవరు మోటార్లు బిగించారు, ఎవరు ల్యాండ్ డెవలప్మెంట్ ఇప్పించారు ఒక్కసారి కనుక్కోమని చెప్తున్నాను. అది ఆనాడు ప్రభుత్వానికి ఈనాడు ప్రభుత్వానికి ఇది. అదే కాకుండా నేను బందర్ నుంచి బోర్లు శాసనం చెప్పుకొని వస్తుంటే